హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా సైటెల్ గ్రూప్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా తక్కువ టైంలో జాబ్లో ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే వాట్సాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి చిన్న లైక్ మాత్రమే కాబట్టి సో వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సైటెల్ గ్రూప్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గానే మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక సైటెల్ గ్రూప్ కంపెనీనే ఫౌండర్ కంపెనీని కూడా పిలుస్తారనమాట. సో మనకు జాబ్ డిస్క్రిప్షన్ లో అదే మెన్షన్ చేయడం జరిగింది. ఫౌండర్ కంపెనీ అన్న సైటెల్ గ్రూప్ కంపెనీ అన్న ఒకటే అనమాట. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా 100 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి సో మాక్సిమం ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. చాలా మంచి ప్యాకేజెస్ తో కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమీడియట్ గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్ కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా తక్కువ టైంలో జాబ్ లో ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎవరికైతే మాకు జాబ్ త్వరగా కావాలనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ టు ఎనీ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టే 2.9 to 3.1 lakh per annum శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 20 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, minimum 6 months experience to any BPO or freshers can also apply with excellent communication అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్, మీకు ఏమైనా BPO కాల్ సెంటర్స్ విభాగాల్లో 6 months వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే, వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా సో మిమ్మల్ని అయితే ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్ జాబ్ రోల్గా అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మీరు వచ్చేసి కస్టమర్స్కి వచ్చేసి ప్రాపర్ వాయిస్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇన్కమింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఇన్కమింగ్ కాల్స్కి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వైరీస్ చెప్తున్నారో సో ఇక క్వైరీస్కి అయితే మీరు ప్రాపర్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీ యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో 9 hours ఆఫ్ రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ వర్కింగ్ ఇంక్లూడింగ్ 1 hour బ్రేక్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే 8 hours వర్క్ అయితే ఉంటుంది, 1 hour బ్రేక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ఇవి నైట్ షిఫ్ట్స్ మాత్రమే అండి. సో నైట్ షిఫ్ట్లోనే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో వీటికి విల్లింగ్ కనుక ఉన్నట్టే మీ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి సో మనకి కంపెనీ వాళ్ళే ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీస్ కూడా
కూడా ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. బోత్ పికప్ అండ్ అలాగే డ్రాపింగ్ ఫెసిలిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాబ్ ఫెసిలిటీస్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఇన్ 15 కిలోమీటర్స్ టు 35 కిలోమీటర్స్ సర్టెన్ బౌండరీ లిమిట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే 15 కిలోమీటర్స్ నుంచి 35 కిలోమీటర్స్ వరకు ఇక ఆఫీస్ లొకేషన్ నుంచి మీ హౌస్ లొకేషన్ వరకు సో ఇన్ని కిలోమీటర్స్ కనుక ఉన్నట్టయితే మీకు క్యాబ్ ఫెసిలిటీస్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. బోత్ పికప్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీస్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మెయిన్గా మీకైతే ఇన్బౌండ్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి నాన్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంటర్నేషనల్ బీపీఓ చాట్ ప్రాసెస్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. సో ఆఫీస్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసొచ్చు అండి. 17th ఫ్లోర్ కాస్మోస్ టవర్ 2 ఐఎస్బి రోడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ననక్రమగూడ తెలంగాణ 500032 అంటే హైదరాబాద్ అనమాట. సో ఈ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఆఫీస్ లొకేషన్ అనమాట. సో ఇక లొకేషన్కి వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్స్ నందిని అని చెప్పేసి సో తినదైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే వాట్సాప్ చేసేసేయండి. సో వాట్సాప్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేసేసి ఎవరి రెజ్యూమ్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుందో వాళ్ళని వద్ది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు చేసి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే యొక్క టెలిఫోన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో వర్క్ లొకేషన్ మాత్రం హైదరాబాద్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. మీరు పర్మనెంట్గా ఈ యొక్క కంపెనీలో వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు మనకు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు నౌకరీలో ప్రొఫైల్ లేకపోతే 100% మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా అడగడం జరుగుతుంది. సో మీరు అన్ని ఎంటర్ చేస్తారంటే మీకు ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మీరు ఏ జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నా కూడా సో ఇక ప్రొఫైల్ యూజ్ చేసేసి మీరు సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.